అందరికీ నమస్తే అండి. ఓడిపోయినా సరే మా రోజాకి ఇంకా పంచి డైలాగులు మాత్రం తగ్గలేదండి. సేమ్ అయ్యే డైలాగులు. ఒకసారి వినిపిస్తాను చూడండి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. అవును, అంతా పిరుగుతాను. భయం అనేది ఆయన బ్లడ్ లేదు, కరెక్టే. అంతా పిరుగుతాను. నీకు భయం ఎక్కడ ఉంటుంది? పిరుగుతాను ఉంటేనే ఇంకా మాట్లాడు. మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం. అవును. నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. అవును. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. నీకు బతికి అసలు సిగ్గు అనేది రాదు రోజా. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు పోయినా సరే నీ బతికి సిగ్గు శరం అనేది రాదు. మనకు వచ్చినాయి 11 సీట్లు. ప్రజలు మనకి ఎన్ని ఇచ్చారు? 11. కనీసం ఆ 11 సీట్లైనా సరే గుర్తుంచుకొని అభివృద్ధి అని మాట్లాడే ముందు వాళ్ళు ఏమో జీవితం మనకు 11 వచ్చినాయి, ఇప్పుడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసేసాము, గ్రామాలు మొత్తం అభివృద్ధి చేసేసాము, అందరి తలసరి ఆదాయాలు పెంచేసాము, అందరి జీవితాలు మార్చేసాము అని మాట్లాడితే అందరూ నవ్వుతారని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలా. వీళ్ళకి వచ్చిన 11 సీట్లకి వీళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడ సంబంధం ఉండదండి. వీళ్ళు ఎక్కడో కింద ఉంటారు, మాటలేమో ఎక్కడెక్కడో పైన ఉంటాయి. మరి మనకు 11 ఎందుకు వచ్చేసింది ఏంటి? ఈవీఎంలు అంటారు. అవే ఈవీఎంలో 2019లో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం చెప్పరు. అప్పుడు మాత్రం ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడేమో ఈవీఎంల ద్వారా గెలిచేశారంట, అప్పుడు మాత్రం ప్రజలు ఓట్లేసి గెలిపించేశారంట. సిగ్గేమని అనిపిస్తుందా నీకు? మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. 2019లో మీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలి ఈవీఎంల గురించి? ఇప్పుడు ఎందుకు గొడవలు చేసుకుంటున్నారు? పైగా మేమంతా మంచిగా చేసాము, మేము ఏ తప్పు చేయలేదు, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మేము సిగ్గుపడము, నువ్వు సిగ్గుపడతామని చెప్పేసి ఏ రోజైనా మేము అన్నామా? సిగ్గు అనేది నీకు ఉందని చెప్పేసి మేము ఏ రోజైనా అన్నామా? లేం కదా. మరి ఎందుకు గొడవలు చేసుకుంటారు అక్కడికి వచ్చి? ఎందుకంటే ఈ పనికిమాల ఉపన్యాసాలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కార్యకర్తలను మోసం చేసేసి వాళ్ళని రోడ్డును పడేయడం కాకపోతే, వాళ్ళని రెచ్చగొట్టడం కాకపోతే, ఇంకా వాస్తవాల్లోకి రాకపోతే ఎలాగా? ఆయన అదే భ్రమంలో బతికేస్తారు, మీరు అదే భ్రమంలో బతికేస్తారు. ఇంకా ఈవీఎంలు మనం ఏం చేసాము, మనం చేసిన తప్పేంటి, ప్రజలు మనకు ఎందుకు 11 ఇచ్చారంటే దానికి కారణం ఈవీఎం అంటాడా? ఇంక అదే ట్రాన్స్లో బతికేస్తారా? మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పరిపాలన విధానం ఒక్కసారి మనం సరి చూసుకొని మనం ఏం చేసాము, ఎంత నాశనం చేసేసాము, ఎంత తినేసాము, అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది అంటే ప్రజల అమాయకులా లేదంటే తెలివైన వ్యక్తులా? తెలుసుకోవద్దు. ఏం ప్రజలు అంత అమాయకులా? వాళ్ళకి తెలీదా? ప్రతి దాంట్లో ఏలిటి తినేయడమే కదా. పైగా వాళ్ళు అక్కడికి వచ్చి మేము ఏ తప్పు చేయలేదు చూసాం. నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలలు తిరగకుండానే కొడుక్కి 1.5 కోటి పెట్టి కారు కొని ఇచ్చేసావు. ఏకంగా 10 రూపాయలు 20 రూపాయలు కాదు, ఏకంగా 1.5 కోటి పెట్టి కారు కొని ఇచ్చేసావు. తర్వాత తమ అక్రమ సంపాదన రోజు ఏదో ఒక రోజున, ఒక రోజు కాకపోతే ఇంకొక రోజునైనా సరే వార్తాపత్రికల్లోని టీవీల్లోని కథలుగా వింటూ ఉంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లు అమ్మేసుకొని 100 కోట్ల రూపాయలు దోచేసుకుందని చెప్పేసి ఇవాళకి అరాకొరాగా ఇంతకు ముందున్నంత యాక్టివ్గా నువ్వు ఎందుకు లేవంటే ఇందుకే. అంతే కదా. దానికి సమాధానం చెప్పావా? పెద్దగా బాగా గుర్తుపెట్టుకోండి మీరు. రోజాపై ఎప్పుడైతే టీవీల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ ఇదిగో రోజా పలానా చోట అవినీతి చేసింది, ఇంత తినేసింది, ఇన్ని కోట్ల రూపాయలు దోచేసింది అనే వార్త ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత 1-2 నెలలు ఎక్కడ కనపడదండి, ఎవరికే కనపడదు. కాకపోతే మీరు బాగా గమనించండి. అంతా సర్దుమణిగిన తర్వాత ఆ ప్రస్తావన లేనప్పుడు, ఎవరో మాట్లాడుకోవట్లేదులే అని తనకు అనిపించినప్పుడు అప్పుడు వచ్చింది రోడ్డెక్కిద్ది, మళ్ళీ మాట్లాడుద్ది. నీ పైన వచ్చిన ఆరోపణలకి ఇవాళ వరకు కూడా మనం ఎక్కడా స్పందించలేదా, ఎక్కడా వివరణ ఇవ్వలేదా? ఇవాళ నువ్వు వచ్చేసి మేము ఏ తప్పులు చేయలేదు, అసలు మేము ఎవరికే భయపడము, వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని. మీరు ఏ తప్పులు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? సింపుల్ లాజిక్ కదా. ఒకవేళ మీరు నీతిగా పరిపాలన చేశారు, నిజాయితీగా పరిపాలన చేశారు, ప్రజలకు మంచి చేశారు, అసలు మీరు ప్రజల సొమ్ము తినేయలేదు అనుకున్నాం కాసేపు, అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు పోయేసుకుంటున్నారు? అసెంబ్లీకి వెళ్తే కదా వెళ్ళకముందే నాకు మైక్ ఎవరు కాబట్టి నేను వెళ్ళనంటాడు. ఇది పరీక్ష రాయకముందే నేను ఫెయిల్ అయిపోతాను, నేను రాయంటే నువ్వు రాస్తే కదా తెలిసేది ఫెయిల్ అయ్యేది లేనిది, నువ్వు అసెంబ్లీకి వెళ్తే కదా తెలిసేది మైక్ ఇచ్చేది లేనిది. ఒకవేళ నేను ఎవడైనా బూతులు తిడతాడంటే తిట్టడం, ఆ రోత బ్యాచ్ అంతా మీరు ఎలాగ ఓడిపోయారు, ఎవడో లీడర్ కొడాలని కానీ, నువ్వు కానీ, జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, వీళ్ళెవ్వరూ కూడా గెలవలేదు, అందరూ ఓడిపోయిన వ్యక్తులే. అసెంబ్లీలో ఎవరు బూతులు మాట్లాడరు. ఒకవేళ బూతులు మాట్లాడదాన్ని ట్రై చేసినా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. మరి ఇంకెవరు తిట్టేస్తాడు మిమ్మల్ని? ఎందుకు భయం? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? అరే నాయకులంతా వెళ్ళి
మనకు వచ్చిన 11 కనీసం అసెంబ్లీ కానీ వెళ్ళు ప్రభుత్వాన్ని నేరుగా అడిగే హక్కు ఉంటుంది మనకి, నేరుగా అడిగే అవకాశం మనకి కలుగుద్ది. మనకు ఆ హక్కు ఉంది, అది అసెంబ్లీలోనే సాధ్యం. నువ్వు ఏది అడిగినా అసెంబ్లీలో అడిగితే ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం చెప్తారు. దాన్ని వదిలేసి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మీరు కార్యక్రమాలు చేయండి, నా పుట్టినరోజుని ఏకంగా దేశం అంతా సెలబ్రేట్ చేయండి, రాష్ట్రం మొత్తం సెలబ్రేట్ చేయండి. దరిద్రం ఏంటంటే మనకు అదే చూసాను నేను. వీళ్ళ చేసే లఫంగ పనులు ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమానికి వీళ్ళు రారు. జగన్మోహన్ రెడ్డి కానీ పేరున్న నాయకులు ఎవరు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు. కిందన్న నాయకులు చేసేయాలి, ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఏదైనా కిందన్న నాయకులు చేసేయాలి. వీళ్ళ రోడ్డు ఎక్కడ వీళ్ళు రారు బయటికి. వాళ్ళ పుట్టినరోజు కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు. ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుని జగన్మోహన్ రెడ్డి నా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగలాగా మీరు జరపాలని కింద కార్యకర్తలకి నాయకులకి ఆదేశించాడు. ఎవడు సొమ్ము? కార్యకర్తల సొమ్ము. నీ పుట్టినరోజున ఎక్కడైనా విన్నావా అసలు? నీ పుట్టినరోజున ఎవడైనా సరే చెప్పుకుంటాడు అలాగా? నా పుట్టినరోజు అక్కడ దేశం మొత్తం చేసేయండి, రాష్ట్రం మొత్తం చేసేయండి అని చెప్పేసి అని. వీళ్ళ జోబీల్లోంచి రూపాయి బిల్ల తీరండి కార్యకర్తలు నాకు చేస్తున్నారు అంతేలో. పైగా వచ్చి ఇలాంటి మాటలు, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎవరికీ భయపడలేదు, మేము ఎవరికీ సమాధానం చెప్పం. చూసాం మన భాగవతం, మన పరిపాలన, మనం ఏమేం చేసాము, ఎందుకు 11 వచ్చినాయి, మనం ఎందుకు ఓడిపోయాము, దీని అన్నింటికీ కారణం నీలాగా గుడ్డు దిశ వెళ్ళిపోయినట్టు ఈవీఎం అంటే అదే భ్రమంలో పోతే ఇంక మీరు జీవితాంతం అలాగే ఉండాలి, అక్కడే ఉండాలి. కాస్త ప్రజల్లోకి వచ్చి చెప్పే ప్రయత్నం చేయండి మనం ఏం చేసామనేది. మాట్లాడితే అది మేమే చేసేసాం, ఇది మేమే చేసేసాం, ఏం చేసేసారంటే ఏమీ లేదు. పోనీ ఇవన్నీ కూడా అంటే ఈ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా చెప్పారా? ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు చెప్పలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతుంటారు, అది నేనే చేసా, ఇది నేనే చేసా. మనం చూసా ఏకంగా ఈయన మెడికల్ కాలేజీలు కట్టేశాడంట, ఈయన పోర్టులు కట్టేశాడంట, ఈయన సంపద సృష్టించేసాడంట. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ సంపద అంతా కూడా ఆయన అమ్మేసుకుంటున్నాడంట. అప్పుడు చెప్పలేదు కదా నువ్వు. నువ్వు ఒక్కడన్నా ఓపెన్ చేసి చూపించావా? ఏ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా అలా సరే ఓపెన్ చేసి ఇదిగో నేను ప్రారంభించాను, నేను పూర్తి చేశాను, ఇది ఇప్పుడు ఓపెన్ అయిందని చెప్పేసి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసేవా? లేదు. ఇంకా పోర్టులు అంటావా? నీ హయాంలోనే గంగవరం పోర్టు అదానికి అమ్మేశాం, అది పోయింది, ఎప్పుడో పోయింది అది. నేను పోర్టులు కట్టేసాను, సంపద సృష్టించేసాను. కాబట్టి రోజా గారు ఇంకెప్పుడు కూడా ఈ పనికిమాలిన మాటలు కాస్త తగ్గించండి. ఎక్కడ పుట్టేస్తుందండి మాకు చిరాకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. మీ మాటలు వెళ్ళలేకపోతున్నాం. ఆ పంచ డైలాగులు మానేయండి. అప్పుడే ఆ రోజులు పోయినాయి. మన అసెంబ్లీలో వేసిన పంచ డైలాగులకే కార్యకర్తలు నాయకులు చివరికి ప్రజలు కూడా అసహించుకుంటారు మమ్మల్ని.